నవవధువులు మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి? పెళ్లైన కొత్తలో వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఎలా ప్రారంభించాలి? మొదటిసారి పూజ చేసేటప్పుడు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పూజా ఫలితం దక్కదా? నవవధువులు తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు, పూజా విధానం ఈ వీడియోలో చూద్దాం. మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని పుట్టింట్లోనే ప్రారంభించడం సాంప్రదాయం. మిగతా 4 సంవత్సరాలు అత్తగారింట్లో చేయాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు తప్పకుండా చేయాలి. పూజలో 2 తోరాలు ఉంచాలి. ఒకటి గౌరమ్మకు, మరొకటి వధువుకు తన కుడి చేతికి కట్టుకోవాలి. నవవధువులకు ప్రత్యేక చిట్కాలు. శ్రీకారం చుట్టడం. పూజ మొదలు పెట్టే ముందే పసుపు గణపతి పూజ చేయడం మర్చిపోవద్దు. పిండి లేదా పసుపుతో చేసిన గౌరమ్మతో పాటు లక్ష్మీ, పార్వతీదేవి పటాన్ని ఉంచి పూజించవచ్చు. వ్రతం రోజు ఇంట్లో అందరూ పూర్తిగా శాకాహార భోజనమే తీసుకోవాలి. ఒకసారి కట్టుకున్న తోరాన్ని వ్రతం పూర్తయ్యే వరకు ఊరికే తీయకూడదు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ముత్తైదువులకు మాత్రమే వాయనం ఇవ్వాలి. 1 లేదా 3 ఇవ్వకూడదు. ఉపవాసంలో తప్పులు. నిరాహారంగా ఉండలేకపోతే పాలు, పళ్ళు తీసుకోవచ్చు. కానీ ఉప్పుతో కూడిన ఆహారం తీసుకోకూడదు. తోరణంలో 5 ముడులు, 5 పువ్వులు ఉంచాలి. కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. అంగపూజ కథ. అష్టోత్తరంతో పాటు అంగపూజ మరియు వ్రత కథ తప్పనిసరిగా చదవాలి, వినాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనే సాంప్రదాయ మాటలు చెబుతూ కాళ్లకు నమస్కరించాలి. చూసారుగా, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని భక్తితో కొలిస్తే ఆ మంగళగౌరీ దేవి అనుగ్రహంతో పాటు మీ సంసార జీవనం సుఖ సంతోషాలతో, దీర్ఘ సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా పెళ్ళైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.